అనగనగా శంకరాపురంలో శరభయ్య అనే ఒక గ్రామ పురోహితుడున్నాడు. స్వచ్ఛమైన శాకాహారి. గుళ్ళో దేవికి పూజలు చేస్తూ ప్రజల మన్ననలు సంపాదించుకున్నాడు. శరభయ్య గారి భార్య పేరు రేవతి. మహామాటకారి. ఆవిడ నోట్లో నువ్వు గింజ నానుతుందేమో గాని రహస్యం మాత్రం దాగదు. శరభయ్య గారు నాలుకను అదుపులో పెట్టుకోమని భార్యకు అనేకసార్లు సలహా ఇచ్చారు. మగవాడికి మాటలు నేర్పించినట్లయింది ఆయన ఇచ్చిన సలహాలు. శరభయ్య గారు దేవాలయానికి వెళ్ళగానే రేవతి ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్తూ ఉండేది. ఈ అలవాటు మానుకో, లేకపోతే కొంప మునుగుతుంది అని చాలాసార్లు చెప్పి చూశాడు శరభయ్య. లాభం లేకపోయింది. తన దాకా వస్తే గాని ఎవరికైనా తెలీదు అని అనుకున్నాడు. ఒకరోజు శరభయ్య గుడి నుండి ఇంటికి వస్తున్నాడు. హఠాత్తుగా పెద్ద సుడిగాలి వచ్చింది. ముక్కులోకి దుమ్మకడం పోయిందేమో, తుమ్మొచ్చింది శరభయ్య గారికి. తుమ్మేందుకు నోరు పెద్దగా తెరిచాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ ఒక చిన్న కోడి ఈక ఆయన నాలుకకు అంటుకుంది. శరభయ్య ఏమో పచ్చి శాకాహారి. కోడి ఈక నాలుక మీద అతుక్కోవడం యమ బాధగా అనిపించింది అతనికి. దగ్గాడు. వేళ్ళు పెట్టి లాగాలని చూశాడు. అది బయటపడలేదు. గబగబా ఇంటికొచ్చి మంచినీళ్లు నోట్లో వేసుకుని మింగకుండా పుక్కిలించి ఉమ్మేశాడు. ఈక బయటపడ్డది. రేవతి ఈ తతంగమంతా చూస్తుంది. కోడి పెట్టను తిన్నావా ఏమయ్యా? నీ నోట్లోకి ఈక ఎట్లా వచ్చింది అంటూ నిలదీస్తూ అడిగింది గట్టిగా. నేను కోడి పెట్టను తినడమేందే నీ దుంపతెగా. తుమ్మేందుకు నోరు తెరిస్తే గాలికి కొట్టుకొచ్చి నోట్లో పడ్డాది. చచ్చిన చావు చచ్చి దాన్ని బయటికి తీశాను. చూసావుగా. ఇదే మాట ఇంకెక్కడన్నా అన్నావు పరువు పోతుంది. ఊళ్ళో పరువుగా బ్రతుకుతున్నాము అన్నాడు శరభయ్య. మర్నాడు ఉదయాన్నే రేవతి పొరిగింటికి పోయి కోడిపెట్ట ఏక ఉదంతమంతా ఏకరువ పెట్టింది వారితో. మా ఆయన నోట్లోకి 10 కోడి ఈకలు ఎట్లా దూరాయి. అవి బయటకు వచ్చిందాకా ఏమ యాతన పడ్డాడనుకో. ఆయన కోడిపెట్టని తిన్నాడనుకునేవు కాంతమ్మ. సుడిగాలి వచ్చిందట. తుమ్మేందుకు పాపం నోరు తెరిచాడు. గబుక్కున ఈకలు నోట్లో దూరాయి అంతే అని చెప్పింది రేవతి. నీకు కాబట్టి చెబుతున్నా కాంతమ్మ, ఇంకెవరికైనా చెప్పావు పరువు పోతుంది అనంది రేవతి. నీ పిచ్చి గాని నేనెందుకు చెబుతాను రేవతదినా? ఇదేమన్నా పుణ్యమా పురుషార్థమా చెప్పేందుకు అంటూ కాంతమ్మ నమ్మబలిగింది. రేవతి వెళ్ళిపోగానే కాంతమ్మ తన పక్క ఇంట్లో చేరి ఇలా అంది. చోద్యం విన్నావా విమలక్క? మన పూజారి శరభయ్య గారు కోడి పెట్టల్ని పచ్చిగానే నమిలి మింగేస్తున్నట్ట. పాపం పూజారి గారి భార్య చెప్పింది. ఎవరికీ చెప్పద్దు, అప్రతిష్ట కదూ, పైగా పూజారి అని అంది కాంతమ్మ. ఒకరి నుంచి ఒకరికి పుకారు ఊరంతా పాకింది సాయంత్రానికి. ఎలా అంటే శరభయ్య గారికి ప్రత్యేక శక్తులున్నాయి. దేవికి చాలా భక్తి శ్రద్ధలతో పూజించి సంపాదించాడు ఆ శక్తులు. తనకిష్టమైనప్పుడు నోట్లోంచి తనకిష్టమైన జంతువుల్ని సునాయాసంగా బయటికి రప్పించేస్తాడు. ఆయన కావాలంటే బంగారు బాతు కూడా సృష్టించగలడు. మొదట ఈకలు వస్తాయి, తర్వాత కోడిపెట్ట, ఆ తర్వాత ఇతర జంతువులు అని ఇలా కథలుగా చెప్పుకుంటున్నారు జనం. శరభయ్య గారు కూడా ఈ పుకార్లు విన్నారు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఈ పుకారు ఎట్లా పుట్టిందో ఎట్లా వ్యాపించిందో అర్థం కాలేదు ఆయనకు. తన పూజారి ఉద్యోగం ఊడుతుందనుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత తన మాటలు ఎవరు నమ్ముతారు అని అనుకున్నాడు. దీనికి పైపెచ్చు శరభయ్య గారింట్లో ఆ రాత్రి దొంగలు పడ్డారు. కత్తి చూపించి పూజారిని భయపెట్టారు. ఇప్పుడే మాకు బంగారు కోడిపెట్ట కావాలి. నిన్నిప్పుడు పట్టుకుపోయి మా ఇంట్లో బంధిస్తాము. నువ్వు మాకు రోజుకో బంగారు జంతువును సృష్టించి ఇవ్వాలి అని అన్నారు ఆ దొంగలు. శరభయ్యకు తప్పించుకునే మార్గం కనిపించలేదు. ఇప్పటికిప్పుడు ఉన్నట్లుండి బంగారు పెట్టను ఎలా సృష్టించగలను? నాకు కొంత సమయం కావాలి. దేవిని పూజించి ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు కానీ మీ కోరిక తీర్చే వీలుండదు అన్నాడు శరభయ్య. రేవతి ఏదో మాట్లాడబోయింది. ఆవిడ నోరు గట్టిగా నొక్కిపెట్టి మాట బయటికి రానివ్వలేదు శరభయ్య. దొంగలు వెళ్ళిపోయిన తర్వాత చీకట్లో దొడ్డిదోవ నుండి భార్యాభర్తలిద్దరూ ఊరొదిలి వెళ్ళిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.